హాయ్ అండి. అందరికీ నమస్తే. పాన్ కార్డ్ సంబంధించి ఈరోజు ఈ వీడియోలో ఎవరికి అవసరం లేదు, పర్టిక్యులర్‌గా పలానా క్యాస్ట్ వాళ్ళకి అవసరం లేదు అన్నట్టుగా థంబ్‌నెయిల్ కూడా పెట్టాం కదా! యాక్చువల్‌గా అది నిజమే. సో, రీసెంట్‌గా నేను ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను పాన్ కార్డ్ సంబంధించి. అందులో చేసిన వీడియోలో వచ్చిన కామెంట్స్ బేస్ చేసుకొని ఇదొక క్లారిఫికేషన్ ఇవ్వాలి. చాలామంది ఎక్కువ డౌట్స్ అడిగారు. సో, అందుకోసం ఈ వీడియో చేస్తున్నా. యాక్చువల్‌గా నిజం చెప్తున్నా కదా! పర్టిక్యులర్‌గా పలానా క్యాస్ట్ వారికి అయితే అసలు పాన్ కార్డ్ అవసరం లేదన్నట్టుగా కేంద్రం ఎప్పుడో తెలియజేసింది. అలాగే మిగతా ఎవరెవరికి అవసరం లేదు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా వీడియోలోకెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేయండి. హైప్ అనేది పక్కనే ఉంటుంది. హైప్ పాయింట్స్ ఇవ్వండి. సో, చాలా డల్ అయిపోయింది మన ఛానల్. డల్ అయిపోవడం కారణం కూడా తెలుసు. చాలా రోజులుగా మన ఛానల్‌లో వీడియోస్ లేవు. మనకున్న సిచ్యువేషన్, మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల మీ అందుబాటులోకి రాలేకపోయాను కానీ ఇక నుంచి రెగ్యులర్‌గా అందుబాటులోనే ఉంటున్నాను. సో, ప్లీజ్ దయచేసి లైక్ చేసి హైప్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, పాన్ కార్డ్ సంబంధించి వెళ్ళిపోతే మన యొక్క ఇండియాలో సంబంధించి పాన్ కార్డ్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ దేశవ్యాప్తంగా అన్ని లావాదేవీలకి ఖచ్చితంగా ముడిపడి ఉండేది పాన్ కార్డు. ఈ యొక్క పాన్ కార్డు అందరికీ అవసరం అంటే నేను గతంలో కూడా చెప్పాను. ముఖ్యంగా ఈ ప్రాంతాల వరకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే నాగాల్యాండ్, మనకి మిజోరం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూరు, ఓకేనా. సో, త్రిపుర, అలాగే అస్సాం ఈ ప్రాంతాల వారికి అసలు పాన్ కార్డే అవసరం లేదు అన్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది అందరికీ అంటేనా? అందరికీ అయితే కాదండి. అక్కడ నివసిస్తున్న ఇప్పుడు చెప్పాను కదా, నాగాల్యాండ్, మిజోరం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూరు, త్రిపుర, అస్సాం ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ పాన్ కార్డ్ అవసరం లేదనుకుంటే అది తప్పు. ఎందుకంటే అలా అయితే ప్రతి ఒక్కరు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు అయితే ఆ దేశాలకి ఆ రాష్ట్రాలకు వలస వెళ్ళిపోవాల్సిందే. అక్కడ హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తారు ఆ తర్వాత మళ్ళీ అలా అయితే. ఎందుకంటే ట్యాక్స్లు మన దేశం అంతా ముడిపడైతే ట్యాక్స్ల మీదే కదా ఎక్కువగా. సో, బట్ అంత అంటే క్లారిటీగా చెప్పాలంటే అక్కడ ఆ ప్రాంతాల వాళ్ళకి కొన్ని కులాల వాళ్ళకి మాత్రమే మినహాయింపు ఉంది. అది ఎవరికంటే షెడ్యూల్ కులాలు, ఎస్టీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే ఈ యొక్క మినహాయింపు ఉంది. సో, కేవలం ఆ ప్రాంతాల వరకేనా, ఆ రాష్ట్రాల వరకేనా అంటే అవునండి. మిగిలిన మన రాష్ట్రాల వారికి కూడా మినహాయింపు ఉంది. పాన్ కార్డ్ అవసరం లేదు. అది ఎవరికి కూడా మళ్ళీ ఈ వీడియోలో చెప్తాను. సో, వీళ్ళకి మాత్రమే ఎందుకు ఇచ్చారంటే అక్కడ ఆ ప్రాంతం షెడ్యూల్ తెగకు సంబంధించిన కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇప్పుడు కనీసం బ్యాంక్ ఒకటి కూడా లేని పరిస్థితి. వాళ్ళకి కొంతమంది వయసులో వృద్ధాప్యంగా ఉన్న వాళ్ళకి నేరుగా పెన్షన్లు కూడా ఆ ప్రాంతానికి, కొండ ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ లోకల్ సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగస్తులు నేరుగా వాళ్ళకి వెళ్ళి డబ్బులు ఇచ్చి రావడము. కొంతమందికి స్కూల్స్ కూడా ఇంకా ఆ ప్రాంతాల్లో లేని పరిస్థితిలో ఇంకా వాళ్ళు బతుకుతున్నారు. అలాంటి వారికి పాన్ కార్డు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి, అసలు బ్యాంక్ అకౌంట్స్ లేవు కదా. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో ఎక్కువగా షెడ్యూల్ తెగ కులస్తులే ఎక్కువ నివసిస్తున్నారు కనుక వీళ్ళకి ఇది మినహాయింపు ఇచ్చారు. అంటే షెడ్యూల్ తెగకు సంబంధించిన, అంటే ఎస్టీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా పాన్ కార్డు ఇంకా అవసరం లేదా అంటే మేము కూడా మా కులం ఇదే కదా, సో మేము వెళ్ళి ఆ రాష్ట్రంలో నివసిస్తే మాకు కూడా పాన్ కార్డు అవసరం లేదంటే కాదండి. ఎవరికైతే ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు, అలాగే ఐటీఆర్ ఫిల్లింగ్ చేయడం లేదు, ఓకేనా. సో, 50,000కు పైగా డబ్బులు లావాదేవీలు జరగడం లేదు, ఓకేనా. సో, లోన్స్కి కానీ, ఎఫ్డీలకు కానీ, ప్రాపర్టీ కొనుగోలు కానీ ఇలాంటివి ఏమి చేయని వాళ్ళకైతే పాన్ కార్డ్ అవసరం లేదు. ఇలాంటివి కావాలనుకున్నప్పుడు అంటే బ్యాంక్ అకౌంట్ కావాలనుకుంటే పాన్ కార్డ్ తప్పనిసరి. సో, బ్యాంక్ అకౌంట్ కావాలనుకుంటే పాన్ కార్డ్ తప్పనిసరి ఏం కాదు. బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తారు. అబో 50,000 పైన వాళ్ళ ట్రాన్సాక్షన్ జరిపినప్పుడు కంపల్సరీ పాన్ కార్డ్ అయితే అవసరం పడుతుంది, ఓకేనా. అలాగే కొన్ని వ్యాపారాలకు గాను ఈ షెడ్యూల్ కులస్తులు కానీ ఎవరైనా కానీ, సో ముఖ్యంగా వీళ్ళు షెడ్యూల్ కులస్తులకే కదా పాన్ కార్డ్ అవసరం లేదని చెప్పారు. సో, వీరికి వ్యాపారంలో ఏదన్నా లోన్స్ పెట్టుకోవాలనుకున్నా ఐటీఆర్ ఫైల్ చేయాలి కదా. అలా ఐటీఆర్ ఫైల్ చేయాలంటే కూడా ఖచ్చితంగా పాన్ కార్డ్ కావాలి, ఓకేనా. లేదు వాళ్ళు ఏదైనా కొంత మొత్తం డబ్బుల్ని కొంత అవగాహన తెలుసుకొని బ్యాంకులో కానీ, పోస్ట్ ఆఫీస్లో కానీ, ఎఫ్డీలు కానీ వాళ్ళు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కావాలి. వీరు ఏదైనా ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా పాన్ కార్డ్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. సో, ఇవి తప్ప మిగిలిన వారందరికీ కూడా మినహాయింపు అయితే పాన్ కార్డ్ అవసరం లేదండి. సో, మిగతా ఇప్పుడు చూసుకుంటే ఆ రాష్ట్రాలకు సంబంధించి షెడ్యూల్ కులస్తులకు ఏ ప్రకారంలో పాన్ కార్డ్ అవసరం లేదో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎవరెవరికి పాన్ కార్డ్ అవసరం లేదంటే 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి పాన్ కార్డ్ అనేది అవసరం లేదు, అవసరపడదు. అప్పటికి కూడా వాళ్ళు విపరీతంగా ట్రాన్సాక్షన్ జరుపుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా కావాలి. లేదు నార్మల్ పరిస్థితిలో ఉంటే వాళ్ళకి పాన్ కార్డ్ అవసరం లేదు.
లేదు ఇప్పుడు మనకి ప్రస్తుతానికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునేదానికి కూడా పాన్ కార్డ్ అవసరం లేదు. ఎప్పుడైతే ఈ 50,000 మించి ట్రాన్సాక్షన్లు చేస్తారో వారికైతే పాన్ కార్డ్ అనేది తప్పనిసరి. కానీ మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా పాన్ కార్డ్ తీసుకురమ్మని చెప్తుంటారు. సో పాన్ కార్డ్ అనేది నీడేం కాదు. దానికి సంబంధించి ఆధార్ కార్డు, లోకల్ ఇంకేదైనా ఓటర్ కార్డు కానీ ఏదైనా రెసిడెన్సీ ప్రూఫ్ ఇంకోటి పెట్టి కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళకి చెప్పాలి మీరు, మాకు పాన్ కార్డు అవసరం లేదండి, పాన్ కార్డుతో మేము ఎక్కువ లావాదేవీలు ఏం జరపము, 50,000 లోపలే జరుపుతామని చెప్పాలి. అన్ని మాటలు వాళ్ళు చెప్తే కూడా వినిపించుకోరు. మన రాష్ట్రాలు అయితే కావాలి. కొన్ని బ్యాంకులు అయితే చిన్న చిన్న గ్రామీణ బ్యాంకులు వాటికి అయితే మాత్రం యాక్సెప్ట్ చేస్తారు, అకౌంట్ ఓపెన్ చేస్తారు, ప్రాబ్లం లేదు. జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాటికి కూడా పాన్ కార్డ్ అవసరం లేకుండా ఓపెన్ చేసేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటాయి. అలాగే 18 సంవత్సరాల లోపల ఉన్న వారికి కూడా పాన్ కార్డులు అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సిచ్యువేషన్లో మన వారికి మాత్రం పాన్ కార్డు అవసరం లేకుండా ఉంటుంది తప్ప, ఎక్కువగా చాలామంది ఒకటి మించి 2 పాన్ కార్డులు అప్లై చేసుకునే విషయంలోనే నన్ను ఎక్కువగా ఈ విధంగా అడుగుతున్నారు. అన్న పలానా రాష్ట్రంలో పాన్ కార్డు అవసరం లేదు కదా, అక్కడ ప్రూఫ్స్ పెట్టేసి చేస్తున్నారు చాలామంది. అంటే ప్రూఫ్స్ పెట్టి చేస్తున్నారంటే చెప్తున్నాం కదా, పలానా ఎస్టీ షెడ్యూల్ సంబంధించిన వాళ్ళ కోసం ఈ పాన్ కార్డులు ఇవన్నీ కూడా అక్కడ చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే మళ్ళీ పాన్ కార్డు అక్కడ వాళ్ళకి అవసరం లేదు అంటున్నారు, మరి పాన్ కార్డులు చేస్తున్నారు అంటున్నారు. అంటే వారికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి కాదు. ఈ రాష్ట్రాల వారికి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ రాష్ట్రాల వారికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి కాదు. దానివల్ల వాళ్ళకి పాన్ కార్డు అనేది ఏదో ఒక రెసిడెన్సీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఏదో ఒకటి పెట్టి మన లాంటి వాళ్ళకి వచ్చేస్తున్నాయి, పక్క రాష్ట్రాల వాళ్ళకి వచ్చేస్తున్నాయి డబుల్ పాన్ కార్డులు అనేది. సో అది ఇష్యూ అనమాట. ఇది ఇష్యూ అయితే చాలా పెద్దది అవుతుంది ఫ్యూచర్లో. ఎవరైనా రెండో పాన్ కార్డు కోసం చూస్తుంటే నా పర్సనల్ సజెషన్ అయితే వద్దని చెప్తాను. ఓకేనా? సో ఇదండి ఈ వీడియోలో సంబంధించి మన పాన్ కార్డులు ఏ కులస్తులకి ఏ ప్రాంతాల్లో అవసరం లేదనేది ముఖ్యంగా ఈ వీడియో. మిగిలిన వాళ్ళకు కూడా ఎక్కడ అవసరం లేదని కూడా మనం చెప్పడం జరిగింది, ఎవరికి అవసరం లేదని కూడా. సో బట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా అకౌంట్ ఉండాలంటే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. ఓకేనా? ఇంకా ఏదన్నా మీరు ఇలాంటి క్వశ్చన్స్ మీరు నన్ను ఏదైనా అడగాల, ఏదైనా సమాచారం దేని గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను దానికి సంబంధించి రీసెర్చ్ చేసి ఖచ్చితంగా మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. అలాగే ఎవరైతే లోన్స్ తీసుకొని తిరిగి కట్టలేని పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు రికవరీ ఏజెంట్ నుంచి విపరీతమైన వేధింపులు ఉంటే అలాంటి వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇక్కడ లోన్స్ నా వెబ్సైట్లో ఫస్ట్ కనబడుతున్న కోర్సే ఇది. ఆ కోర్సులో మీకు ఇంచుమించు 2 hours పైన ఒక వీడియో ఉంది, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 విధంగా. సో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా ఈ లోన్ రికవరీకి సంబంధించి ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.